హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అశ్వ మీడియా. సో గైస్ ఈ రోజు మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అయితే మనం అలెకి ఐసీయూలు ఉన్నట్టయితే మనకు న్యూస్ మళ్ళీ బయటకు వచ్చేసింది. అసలు నేనైతే ఇప్పుడు అందరూ లైక్ కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే ఇప్పటికైనా ఇవన్నీ ఆపేయండి అని చెప్పి అంటున్నారు. సో నేనైతే వాళ్ళని ట్రోల్ చేయమని కూడా నేను ఇప్పుడు చెప్పను. ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైతే అట్లా తిట్టినారో తిట్టే కంటే ముందే వాళ్ళు ఆలోచించాల్సింది. సరే ఒక బాయ్ ని తిట్టిన నెక్స్ట్ డే గర్ల్ ని తిట్టినారు. ఇట్లా మనకి రోజు ఒకటి వాళ్ళ గురించి న్యూస్ బయటికి వస్తుంది అండ్ వాళ్ళు మాత్రం ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు ఏంది అంటే మమ్మల్ని ఇట్లా మీమ్స్ లో ట్రోల్స్ లో మమ్మల్ని వేసుకోకండి అని చెప్పి. ఇప్పుడు అలేఖ్య హాస్పిటల్ ఐసీయూలో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎవరు మోక్ష వాళ్ళ చిన్నక్క ఆమె మాత్రం ఇప్పుడు ఒక్కటే మాట ఏమని చెప్తుంది అంటే అట్లీస్ట్ ఈమె సిచ్యువేషన్ ఇట్లా అయ్యింది కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ ట్రోల్స్ మీమ్స్ అనేటి ఆపండి అని మాత్రం ఆమె ఒకటి చెప్తుంది. కానీ నేను ఆపండి అని నేను ఇప్పుడు ఎవ్వరికి రిక్వెస్ట్ చేయట్లేను అండ్ ఇంకా చెయ్యండి అని కూడా నేను ఎంకరేజ్ చెయ్యను. ఎందుకు అంటే వాళ్ళు చేతులారా చేసుకున్నారు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కస్టమర్ తోని మనం ఎట్లా మాట్లాడాలా, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలా, అది మీకు ఇదే తెలివితేటలు ముందు అనేది ఉంటే ఈ రోజు మీ అక్కకి ఇట్లా జరగకపోతుండే. రైట్, మీరు ఒకసారి మీ ప్లేస్ లో అంటే ఇప్పుడు మీ ప్లేస్ లో వేరే కస్టమర్స్ ఎవరన్నా ఉంటే ఇంత లైట్ తీసుకోకపోతున్నానేమో. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా చేయాలంటే లైక్ మేము మీ నంబర్ ట్రాక్ చేసి మీ అడ్రస్ ట్రాక్ చేసి కూడా మేము మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ మాట్లాడొచ్చు. బట్ అంతవరకు ఏ కస్టమర్ కూడా ట్రై చెయ్యలేరు. ఇప్పుడు మీ సిస్టర్ కి అట్లా అవ్వగానే మీరు ఒకటే ఏమంటున్నారు, కస్టమర్స్ కూడా మాతో ఆ విధంగా మాట్లాడేపటికి మేము ఈ విధంగా మాట్లాడినాం అని చెప్పి మీరు కస్టమర్స్ మీరుకి ఇప్పుడు దొబ్బేస్తున్నారు. కానీ జరిగింది ఇది కాదు కదా. మీరు ఏ రోజైతే ముందు ఆ వాళ్ళతోని అట్లా మాట్లాడిన రోజు ఎవరైతే ఒక అమ్మాయితో అట్లా రాంగ్ గా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని వేరే విధంగా అన్నారు, ఇండ్లల్లో పని చేసుకో అని చెప్పి, ఒక బాయ్ తోనేమో నీకు పెళ్ళంతో సంసారం చేయడానికి చేత అని చెప్పి ఇన్ని విధాలుగా మీరు అవమానించి ఇంత అది వేసిన తర్వాత ఈ రోజు మీ అక్క బాగాలేదు అనేసరికి మీరు వీడియోస్ ఆపండి, మీమ్స్ ఆపండి, మీ వల్లనే ఈ స్టేజ్ లో ఉంది, మీ వల్లనే ఈ సిచ్యువేషన్ ఉంది అంటే అది ఏమాత్రం కరెక్ట్? మీరు బిఫోర్ మీరు చేసే కంటే ముందు మీరు ఆలోచించాలా. ఇప్పుడు వస్తుందా మీకు బుద్ధి? అంటే ఈ రోజు మీ బిజినెస్ ఆగిపోయేసరికి మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు రియలైజ్ అవుతున్నారు, అరే అవును మేము చేసింది తప్పే, మా అక్క చేసింది తప్పే అని చెప్పి మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నారు ఈ రోజు. అదే ఇప్పుడు మీ అక్కకి అట్లా హెల్త్ ఇష్యూ కాకపోయి ఉంటే మీరు కూడా రోజు ఒక రికార్డింగ్, ఇప్పటికే 3 రికార్డింగ్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కూడా రికార్డింగ్స్ బయటకు వస్తుండే. మీ అక్కకి అట్లా అయ్యింది కాబట్టి మీరు ఇప్పటికైనా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు, అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి వీడియోలో ఏమని అడుక్కుంటున్నా నేను, అట్లీస్ట్ ఇప్పటికైనా మీమ్స్ ఇవన్నీ ఆపండి అని చెప్పి చెప్తున్నారు. ఈ మీమ్స్ ఇవన్నీ ఆపడము మీరు చెప్తే ఎవరు చేస్తలేరు, మీరు చెప్పాలని ఎవరు ఆపరు. ఇది ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు చూడండి, ఒక సొసైటీ గురించి ఈ రేప్ కేసెస్ గురించి ఇవన్నిటి గురించి మీరు కొంచెం ఇట్లనే మీమ్స్ ట్రోలింగ్స్ చేస్తే మనమే బాగుపడతాం అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారు చూడండి, ఓకే మనం ఇవన్నీ చేయడం వల్ల మనం బాగుపడుతుండొచ్చు, కానీ బాగుపడేటోళ్ళని మీరు బాగుపడనిస్తారు కదా. మీరు ఆడోళ్ళు అయ్యుండి ముగ్గురు కూడా ఒక జంతువులాగా బిహేవ్ చేస్తున్నారు కస్టమర్స్ తోని. ఒక కస్టమర్ మీ దగ్గరికి కొననికి వచ్చిండు అంటే వాళ్ళు ఏం అడిగినారు, మీకు ఒక రేట్ అడిగినారు, కాస్ట్. ఆ కాస్ట్ ఎంత? 100-200 చెప్తే అయిపోతుంది కదా. అంతేగాని దీనికి మళ్ళీ డెలివరీ ఛార్జెస్ తో ఇంత, మీకు ఇది రాదు అది రాదు అంటే వాళ్ళ పర్సనల్స్ మీకు ఎందుకు, వాళ్ళ పర్సనల్ గురించి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు మీకు ఏం అవసరం? ఈ రోజు మీ అక్క ప్రాణం బాగాలేకపోయేసరికి సరే ఇప్పుడు కూడా నాకు ఒక డౌట్, మీ అక్కకి ఇప్పుడు కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి మీ అక్క మొన్న ఒకటి వీడియో పెట్టింది, లైక్ ఇట్లా ఏడ్చుకుంటా సారీ ఫీల్ అవుతున్నాను, నేను ఎవరితోనైతే రాంగ్ గా మాట్లాడినా వాళ్ళకి నేను సారీ చెప్తున్నా అని చెప్పి వీడియో చేసింది. ఓకే, ఆ వీడియో చేసిన తర్వాత ఆ వీడియో చూసి కూడా దాన్ని కూడా ట్రోలింగ్స్ వేసుకున్నారు, ఆ ఏడ్చే వీడియోని కూడా మీమ్స్ వేసుకున్నారు అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఈ రోజు మీ అక్కకి ఇట్లా జరిగి ఉండకపోతే మీరు నిజంగా మీరు అసలు ఇంత బాధపడకపోతుండే. మీరు ఈ రోజు బాధపడడానికి రీజన్ మీ అక్క హెల్త్ బాగాలేదు అని. ఇది కూడా ఇప్పుడు యాక్టింగ్ లాగానే ఉంది. సరే నిజంగానే మీ అక్కకి అట్లా అయి ఉండొచ్చు, నిజంగానే బ్రీతింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ ఇది ఇప్పుడు కూడా జనాలలో ఎట్లుందంటే ఇది కూడా యాక్టింగ్ లాగానే ఉంది. ఎందుకంటే మీరు అట్లా క్రియేట్ చేసుకున్నారు. లైక్ ఇప్పుడు మేము ఎవ్వరం వచ్చి మిమ్మల్ని చూసి మాట్లాడేంత అయితే మీరు అంతా పెట్టుకోలేరు, అంత రెస్పెక్ట్ మీరు పెట్టుకోలేరు, మీరు అంతా డిజర్వ్ చెయ్యలేరు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజు ఏదైతే బాధపడుతున్నారో ఇదే ముందు మీరు అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు అసలు ఒక బిజినెస్ పెట్టాలని అనుకుంటే ప్రతిదీ తెలిసి ఉండాలా. ఒక కస్టమర్ తో ఎట్లా డీల్ చేయాలా,
మన కింద పనిచేసేటోళ్ళతో ఎట్లా వాళ్ళతో ఎట్లా మనం బిహేవ్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎట్లుందంటే చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టుంది. సో ఇదంతా మీరు ముందే ఆలోచించుంటే మీరు బాగుంటుండే, మీకు వచ్చే కస్టమర్స్ బాగుంటుండే, అండ్ మీ బిజినెస్ కూడా ఈ రోజు ఇట్లా కాకపోతుండే. మీ డాడీ చనిపోయినాడు 3 months బ్యాక్ అని చెప్పి ఇది ఒక సింపతి, ఇది మళ్ళీ ఇది కూడా ఒకటి మధ్యలో మీరు మాట్లాడుతున్నారు. మీ డాడీ చనిపోయిండు, ఓకే, ఇప్పుడు మీ డాడీ గురించి మనకు అవసరం లేదు. ఈ రోజు మళ్ళీ మీ అక్క ఇట్లుంది, మళ్ళీ మా అక్కది కూడా డెడ్ బాడీ వస్తుందేమో అని అంటే అన్ని మీరు ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటున్నారు. మీకు ఇదే తెలివి ఆ రోజు ఎక్కడ పోయింది? ఇదే మీరు ఆ రోజు ఆలోచించి మాట్లాడితే అయిపోతుండే కదా. ఈ రోజు మీరు ఏది లాస్ అవ్వకపోతుండే, మీ బిజినెస్ కూడా మీ చేతులు ఉంటుండే. సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయాలే తప్ప ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని వీళ్ళని మీరు ఇప్పుడు ఎట్లాస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? కస్టమర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. కస్టమర్స్ వల్లనే మా అక్క ఇట్లా అయింది, లేదంటే మా అక్క మంచిగా ఉంటుండే అంటే నీ అక్కకు తెలివి లేదా ముందు? ఈ రోజు వచ్చిందా మీకు తెలివి? ఈ రోజు కూడా ఈ రోజు మీ అక్క అట్లా బెడ్ పైన హాస్పిటల్ ఐసీయూలో పండుకొని ఉందా అని ఎవడు నమ్ముతలేడు. ఎందుకు నమ్ముతలేడు? అది మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఏ కస్టమర్ వచ్చి నీ అక్క నేను చేయలేడు, ఏ కస్టమర్ వచ్చి నీ అక్కకి ఇంత విషయం పోయలేడు. ఈ రోజు మీరు కస్టమర్స్ ని బ్లేమ్ చేయడానికి మీది మీరు కూర్చొని ఆలోచించుకోండి. నాకు అర్థం కాదు, ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలే మాట్లాడుతున్నారు కానీ మీ అమ్మ ఎందుకు ముందుకు వస్తలేదు? మీ మదర్ ఎందుకు మీరు బయటకు తీసుకురావట్లేరు? సరే మీ ఫాదర్ అంటే లేడు, మరి మీ మదర్ కి ఏమైంది? మీ మదర్ని ఎందుకు మా ముందుకు తీసుకురాలేకపోతున్నారు? ఆ క్వశ్చన్ అడిగితే మీరు ఒకటే ఏమంటున్నారు, ఆమెకి ఇవన్నీ తెలియదు, ఆమె ఒక పెద్ద అమాయకురాలు అని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు బిడ్డ సిచ్యువేషన్ బాగాలేదంటే ఏ తల్లి ముందుకు రాదు? మీ అక్క ఇంకా ఏం చచ్చిపోలేదు కదా, ఆమె గురించి ముందుకు